అయితే టెస్ట్ ట్యూబ్ సెంటర్ బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తవ్వే కొద్దీ కూడా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను రిమాండ్కి తరలించారు పోలీసులు. ఈ సెంటర్ అక్రమాలపై దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ పేరుతో నెల రోజుల నుంచి ఒక ల్యాబ్ను రన్ చేస్తున్నారని స్థానికుడు తెలిపారు. రోజుకు 100 మంది వీర్యం ఇవ్వడానికి వస్తున్నట్టుగా వివరించాడు. వీర్యం డొనేట్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా 20 నుంచి 30 ఏళ్ల వయసున్న వారని తెలిపాడు. ఉదయం 7 గంటల నుంచి టోకెన్స్ ఇస్తారని, వీళ్ళందరూ కూడా ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి వస్తారని తెలిపాడు. ల్యాబ్లో 2 అబ్బాయిలతో సహా 18 మంది పనిచేస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో పనిచేసే నర్సుల కోసం ఆ పైనే హాస్టల్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. తమకు అనుమానం వచ్చి అడిగితే అన్ని అనుమతులు కూడా ఉన్నాయని అన్నారని అంటున్నారు. రోజు కూడా వెహికల్ వచ్చి స్పెర్మ్ తీసుకువెళ్తుందంటున్న స్థానికుడితో మా ప్రతినిధి సుజాత మరింత సమాచారాన్ని అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నుంచి స్పెర్మ్ని కలెక్ట్ చేసి ఇంకొక ల్యాబ్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంతా స్పెర్మ్ని కూడా ఇక్కడ స్టోరేజ్ చేసి వివిధ ప్రాంతాలకి సరఫరా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ బిల్డింగ్లో, ఎప్పటి నుంచి ఈ ల్యాబ్ సెంటర్ని ఏర్పాటు చేశారు, ఏమని చెప్పారో ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి పైన రన్ చేస్తున్నారు? 1 మంత్ నుంచి నడిపిస్తున్నారమ్మా. మామూలు ల్యాబ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని చెప్పారు. తర్వాత మార్నింగ్ 10 o'clock ఒక గ్రూపు, తర్వాత మధ్యాహ్నం 12 ఒక గ్రూపు, మళ్ళీ 3 o'clock ఒక గ్రూపు, ఇట్లా 30 పేషెంట్స్ని తీసుకుంటున్నారు. అక్కడ బోర్డు మీద మీరు చూసారు కదా, ఏజ్ 18 నుంచి 35 ఇయర్స్ లైక్ 40 ఇయర్స్ వరకు యంగ్స్టర్స్ దగ్గరే తీసుకుంటాము అని పెట్టి చెప్పారు. అక్కడ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేస్తే పైనుంచి వాళ్ళు టోకెన్స్ వేసేవాళ్ళు. ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ అవుతుందంటే వాళ్ళకి పక్క లేన్లో పెట్టుకుని బండి మీద ఉండి ఆ టోకెన్స్ ఇష్యూ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మాకు డౌట్ వచ్చింది ఇదేదో సంథింగ్ బ్యాడ్ జరుగుతుంది అని, కానీ మేము ఎప్పుడు అంతగా డౌట్ చేయలేదు. నేను లేను 2 days, ఫ్రైడే, సాటర్డే, సండే మినిస్ట్రీ కోసం బెంగళూరు వెళ్ళాను. వెళ్ళి వచ్చే లోపలికి మార్నింగ్ ఇలా జరిగింది. సీరియస్ చాలా క్లియర్ గా అక్కడ బోర్డు మీద కూడా వీర్యదానం అని చెప్పేసి రాసి టైం రాశారు. సో వాళ్ళకి అసలు అనుమతులు ఉన్నాయా ఇదంతా చేయడం ఏంటని అడిగారా? అడిగాం. రిజిస్ట్రేషన్ ఉంది మాకు, ఆల్ ఇండియా లెవెల్లో మాకు రిజిస్ట్రేషన్ ఉన్నది అని చెప్పారన్నమాట. అందుకోసం మేము ఇంకో స్టెప్ ఫార్వర్డ్ వేయలేదు. లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ చెప్తే మెడికల్ ఆఫీసర్ వచ్చి చెక్ చేస్తారు కదా. మున్సిపల్ కార్పొరేషన్ అలానే పోలీసు వాళ్ళు, అలానే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్స్ ఉంటే అప్పుడు ఓనర్ గారు కూడా ఇచ్చేవాళ్ళు. మరి ఓనర్ గారేమో రెంట్ వస్తుంది కదా, ఖాళీగా ఉంది కదా ఇన్ని నెలలు అని చెప్పి ఆయన క్లినిక్, బ్లడ్ క్లినికే కదా అని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది అనమాట. రోజుకి ఎంతమంది వస్తుండే వాళ్ళు? 100 మంది వరకు వస్తుండేవాళ్ళు. అంటే అందులో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారా, లేకపోతే బాయ్స్ దగ్గరే కలెక్ట్ చేస్తున్నారు, అమ్మాయిల దగ్గర కాదు. ఆయన పైన హాస్టల్ ఉండేది, ఆ హాస్టల్లో ఇక్కడ పనిచేస్తున్న నర్సెస్ పెట్టారనమాట. అంతే. అంటే హాస్టల్లో బయట అమ్మాయిలు కూడా ఉంటారా, ఓన్లీ ఇవి స్టాఫ్? వీళ్ళకి సంబంధించిన వాళ్ళే, వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళని పెట్టారనమాట. వెనకాల కూడా ఇంకో హాస్టల్ తీసుకున్నారు ఇక్కడ సరిపోతే. వాళ్ళకి సంబంధించి ఎంతమంది స్టాఫ్ ఉంటారు సార్ ఇక్కడ? మొత్తం 18 మంది అని చెప్పారమ్మా మాకు. హాస్టల్లో ఎంతమంది ఉంటారు? హాస్టల్లో ఒక 12 మంది ఉండొచ్చు. 6 బాయ్స్ కదా, తక్కిన వాళ్ళు నర్సెస్ అనమాట. బ్లడ్ టెస్ట్ చేయడము, సెరమ్ టెస్ట్ చేయడము, ఆధార్ కార్డ్ తీసుకుని వాళ్ళు కరెక్ట్గా ఆ పిన్ తెప్పించుకోవడం అవన్నీ చేస్తూ ఉన్నారు అక్కడ పైన. ఎక్కువగా ఏ వయసు కలిగినటువంటి అబ్బాయిలు వస్తూ ఉంటారు సార్? ఎక్కువగా 25-30 ఇయర్స్ వాళ్ళు వచ్చి వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి వీళ్ళు ఏమన్నా తిరిగి డబ్బులు చెల్లిస్తూ ఉంటారా? చెల్లిస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డు కరెక్ట్ ఉందా లేదా చూసుకుని 500 రూపాయలు ఇస్తున్నారు, మరి 500 రూపాయలు. అలానే సెకండ్ టైం అంటే 3 months తర్వాత వచ్చిన వాళ్ళకి 600 ఇస్తాము. మరి ఇంతకుముందు ఎక్కడ పెట్టారో మనకైతే తెలీదు. అక్కడ వచ్చిన వాళ్ళకి మళ్ళీ 600 ఇస్తున్నాము. మళ్ళీ కూల్ డ్రింక్ ఏదేదో వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారన్నమాట, టు గ్రాబ్ ది పబ్లిక్ అన్నమాట. అంటే ఒక పర్సన్ మళ్ళీ వస్తూ ఉంటాడా ఇక్కడికి? అట్లా ఇప్పటివరకు 1 month కాబట్టి అట్లా ఎవరు రాలేదు. అది అంతా కూడా కలెక్ట్ చేసింది ఎక్కడ స్టోరేజ్ ఉంచుతారు, ఎక్కడికి పంపిస్తున్నారు? పెద్ద పెద్ద క్యాన్స్ లో అవి ఎవరికి వాళ్ళది క్యాన్స్ లో పెట్టి మరి ఆ క్యాన్స్ వెళ్తా ఉన్నాయి, ఆ క్యాన్స్ లో పంపిస్తూ ఉన్నారు.
అవి ఎక్కడికి వెళ్తాయంటే అహ్మదాబాద్, అలహాబాద్, ఢిల్లీ వెళ్తాయి అని చెప్పి అని అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లో ఇక్కడే టోకెన్స్ ఇచ్చే వాళ్ళు అంటున్నారు, అంటే డైరెక్ట్ వాళ్ళు పైకి వచ్చే వాళ్ళ లేకపోతే టోకెన్స్ పైన నుంచి కిందకి వేసేవాళ్ళ? అదే ముందు టోకెన్స్ ఇక్కడే ఇచ్చేవాళ్ళు. ఆ టోకెన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది మా అందరికి, చిన్న లేన్ కదా, అక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటే అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది అని అంటే వాళ్ళు పక్కకి మళ్ళీ లేకపోతే పైనుంచి టోకెన్స్ తీసేసేవాళ్ళు అనమాట. అట్లా జరిగేది. టోకెన్ టైమింగ్స్ ఏముంటాయి, ఏ టైం నుంచి ఏ మార్నింగ్ టైం 7 o'clock టోకెన్స్ ఇస్తారు. ఏ ప్రాంతాల నుంచి వస్తారంట సార్? వేరే స్టేట్స్ నుంచి వచ్చారు, బీహారు అంతా. వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు అసలు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి ఏంటి అని? అంతా మేము మా పనుల్లో మేము బిజీగా ఉంటాం కదమ్మా. అడిగాము ఏంటంటే బ్లడ్ డొనేషన్ అని చెప్పాను అంతే. అంటే ఇప్పుడు అక్కడ నుంచి డాక్టర్ నమ్రత అని రన్ చేస్తున్నారు, ఆవిడ ఎప్పుడైనా ఇక్కడికి వస్తుందా? కేవలం నర్సులే రన్ చేస్తున్నారు? నర్సులు, నమ్రత, అలానే ఇంకా డాక్టర్స్ ఉన్నారు, మెయిల్ డాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ రన్ చేస్తూ ఉంటారు. నిన్న ఆఫీసర్స్ వచ్చినప్పుడు అటు పోలీస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని తీసుకెళ్లారు, ఎవరు సీజ్ చేశారు? అది నాకు తెలియదమ్మా, నేను లేను కదా. ఐ టోల్డ్ యూ నో, ఐ కేమ్ టుడే మార్నింగ్ ఓన్లీ. ఏం చెప్తారు సార్? అంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అని పిలుపు నోచుకోవాలని చెప్పేసి చాలా తాపత్రయపడుతూ ఉంటారు. టీవీలో బెంగళూరులో టీవీలోనే చూశాను నేను. టీవీలో చూసి ఇది మా దగ్గర జరుగుతుందా, ఇట్లా అయిందా అని చెప్పి నేను మార్నింగ్ వచ్చి అందరికి ఫోన్ చేశాను అనమాట. నాకు కాల్స్ ఉండే, నీ మధ్యరాత్రిలో 12 o'clock, 1 o'clock, 2 o'clock, 3 o'clock కాల్స్ ఉండే, కానీ నేను తీసుకోలే ఆ కాల్స్ని. చూస్తున్నాం కదా, అయితే సృష్టి టెస్ట్ బేబీస్ సెంటర్కి సంబంధించినటువంటి ఒక ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేసి రోజుకి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య గల వ్యక్తులు 100 మంది వరకు వచ్చి స్పెర్మ్ని ఇచ్చి వెళ్తూ ఉంటారు. మొదటిసారి వచ్చినటువంటి వ్యక్తులకి 500 రూపాయలు ఇస్తే తిరిగి 3 నెలల తర్వాత వచ్చిన వ్యక్తులు, లేదు అంటే పాత క్లయింట్స్కి 600 రూపాయలు చెల్లిస్తారు. కూల్ డ్రింక్స్ కూడా ఇస్తారు. ఇది ఒక అన్నీ కూడా అనుమతులు ఉన్నాయి అని చెప్పేసి రన్ చేస్తున్నారు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సుజాత, గోపాల్.